ఒక 1 ఇయర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని సభలు అటెండ్ చేసిండు, సెక్రటరియట్ల లెక్క తీయనాకు. 1 ఇయర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సచివాలయంలో ఎన్ని రోజులు ఉన్నాడు, 10 ఏళ్లలో సచివాలయంలో కేసీఆర్ ఎన్ని రోజులు. ఇది ఇప్పుడు మనం చెప్పినాకనే ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తాం, అప్పటిదాకా లేదు. నాకు అది ఏదో చూపెట్టాం కదా, ఇది అవసరం. ఇది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని కష్టాలలో ఉన్న ప్రభుత్వం, ఆర్థికంగా లేని పరిస్థితులలో ఇంత కష్టపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిందలు రాళ్ళు రప్పలేసే కార్యక్రమం కేసీఆర్ స్టార్ట్ చేసిండు. కాబట్టి మనము కొంత జవాబు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం మనకున్నది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆర్థిక శాఖను సంకనాకిపించి మా మీద రాళ్ళేస్తావా కేసీఆర్ గారు? ఇది నీ పెద్దరికమా? నువ్వు బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించినవా? వయసుకు తగ్గట్టు ప్రవర్తించినవా? ఒక జిమ్మేదారుగా ప్రవర్తించినవా? ఒక జవాబుదారుగా ప్రవర్తించినవా తెలంగాణ ప్రజలకు? మినిమం అది లెక్క కాదు. అంజదా ఎన్ని సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 200 సమీక్షలు సచివాలయంలో చేసిండు. 200 అంతేనా? సంవత్సర కాలంలో ప్రజాక్షేత్రంలో ప్రజా మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 సభలు అటెండ్ అయ్యాడు. 100 సభలు అటెండ్ అయ్యాడు. 100 సభలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యిండు. 200 రివ్యూలు సంవత్సర కాలంలో చేసిండు. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో తిప్పి కొడితే ఎన్నిసార్లు చేసి ఉంటాడు రివ్యూలు? సచివాలయంలో ఎన్నిసార్లు వచ్చాడు సచివాలయానికి? చెప్పండి, మీరనే చెప్పండి. మన గాంధీ భవన్ మీడియా చెప్పండి. అసలు సచివాలయం లేకుండానే చేసాడు కదా. సచివాలయం కూలగొట్టిండు. నేను ఏమంటున్నంటే, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, నీ పరిపాలన పాపాలు, నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు రుద్దుతున్నావు? మా మీద ఎందుకు నిందలేస్తున్నావు? కాబట్టి సంవత్సర కాలంలో ఇది చాలా చాలా మంచి మాట. దాదాపు ఒక 100 సభలలో ఆయన అటెండ్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. ఒక 200 రివ్యూస్ ఇప్పటి వరకు చేసిండు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో పట్టాలు తప్పిన పరిపాలన, మళ్ళీ ప్రభుత్వాన్ని పట్టాల మీద ఎక్కించి పరిపాలన కొనసాగించే ప్రయత్నంలో 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసింది అనేది మేము గట్టిగా చెప్పగలం. అందుకే నేను నిన్న మొన్న కూడా ఒక మాట చెప్పిన, నేను సచివాలయంలో 10:30కు స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి గారు ఉంటే ముఖ్యమంత్రి గారిని, మంత్రులు ఉంటే మంత్రులని డైరెక్ట్గా ఆఫీసులో ఆ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులని డైరెక్ట్గా ప్రజలు కలుసుకునే యొక్క వెసులుబాటు, స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 1 ఇయర్లోనే మొదలైంది. 10 ఏళ్ల కాలంలో ఏ ప్రజలు కూడా సచివాలయంలో అడుగుపెట్టలేని పరిస్థితి. ఇది నిజమే కదా. ఇప్పుడు ఇందిరా పార్క్ స్టార్ట్ అయిందంటే ఏదన్నా ప్రజలకు ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఇందిరా పార్క్ ఉండే. ఈరోజు ఇందిరా పార్క్ ఫ్రీగా ఎవరైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దగ్గర ఎలాంటి పోలీస్ యాక్షన్స్ లేవు. జిల్లా కలెక్టర్ ఆఫీసుల కాడ ఎవరైనా సమస్యలు చెప్పుకోవాలి అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఫ్రీగా, పోలీసులు ఎక్కడ నిబంధనలు పెట్టలేదు ఎక్కడ కూడా. కాబట్టి మేమేమంటున్నామంటే, ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చిండు ప్రతిపక్ష నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ
స్పష్టంగా తెలియజేస్తుంది. సోషల్ మీడియా తర్వాత మాదేముంది అట్లా. సోషల్ మీడియా పెద్ద పెద్ద కృష్ణకుమారి, సోషల్ మీడియా వదిలేయండి అమ్మా. సోషల్ మీడియా సీరియస్గా తీసుకోకండి. ఎవరు వాళ్ళు ఎవరు? రాఖీ ఎవరు? ఆహా